ఇట్లా అర్థం వాస్తవం ఇట్లా అనాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం ఊటీలో ఉన్నాం. ఊటీలో చూడదగిన ప్లేస్లలో ఈ టీ పార్క్ కూడా ఒకటి. ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా ఈ టీ పార్క్ను కూడా ఎక్స్ప్లోర్ చేయండి. దొడ్డబెట్ట పీక్ చూసుకున్న తర్వాత మనం కోయంబత్తూరు వెళ్ళే రూట్లో ఈ టీ పార్క్ ఉంటుంది. ఇది టీ పార్క్ ఎంట్రీ. టికెట్ ఛార్జ్ 20 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చి 10 రూపీస్. అదేవిధంగా 2 వీలర్ అయితే 15, ఆటో 20, జీప్ అయినా కార్ అయినా 40. చూస్తున్నారు కదా, ఈ రేట్స్ ఈ విధంగా ఉంటాయి. వెల్కమ్స్ యూ టీ పార్క్. మనం లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ ఈ ఆఫీస్ వస్తుంది. ఇక్కడనే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వెహికల్ పేమెంట్ అండ్ ఈచ్ పర్సన్కి ఇంత పేమెంట్ అని ఉంటుంది కదా, అది పేమెంట్ చేసి లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. 9:30కే వెదర్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఇంకా ముందు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మనకు ఊటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి గార్డెన్, రోజెస్, ఫ్లవర్స్, అదేవిధంగా మంచి షూటింగ్స్ కోసం సెటప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది టీ గార్డెన్. ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్లో మనము ఈ చెట్లను తెంపుతున్నట్టు ఫొటోస్ కూడా దిగచ్చు. వాళ్ళు రిసేసుకొని కొంచెం ఛార్జ్ ఉంటుంది దానికోసం. కానీ ఒకటి ఫ్రెండ్స్, మన దగ్గర 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం హిల్ స్టేషన్ కాబట్టి 16 డిగ్రీలు, 15 డిగ్రీలు, 17 డిగ్రీలు ఈ విధంగా సమ్మర్లో కూడా ఉండడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది కూడా. ఊటీ తప్పకుండా విజిట్ చేయండి లైఫ్లో ఒక్కసారైనా. వీళ్ళంతా మనతో వచ్చిన వాళ్ళే, జగిత్యాల అండ్ హైదరాబాద్ నుండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చే ఫ్యామిలీస్ కోసం అండ్ చిల్డ్రన్స్ వస్తారు కాబట్టి జారుడు బండలు, ఉయ్యాలలు ఇట్లాంటివి కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఎదురుగా కనిపిస్తున్నది కర్ణాటక బ్యాచ్ వాళ్ళు, కర్ణాటక నుంచి వచ్చారు. నేను ఊటీలో ఉన్న ఇంకా బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయో వీటి గురించి కూడా సపరేట్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఊటీ ఎలా చేరుకోవాలి, బై రోడ్ ట్రిప్ వచ్చేవాళ్ళు వాళ్ళ కోసం కూడా సపరేట్ ఇంకో వీడియో పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. నేను డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. వీళ్ళంతా కర్ణాటక నుంచి ఫ్రెండ్స్ బ్యాచ్, అందరు ఫ్రెండ్స్ కలిసి వచ్చారు. వీళ్ళతో పాటు ఒక చిన్న వీడియో చేయడానికి ట్రై చేద్దాం మనం. చూస్తున్నారు కదా, ఇది లొకేషన్ ఊటీలో ఉన్న టీ గార్డెన్. ఖచ్చితంగా అంటే దొడ్డబెట్ట దాటిన తర్వాత ఉంటుంది కోయంబత్తూరు వెళ్ళే రూట్లో. మనం సపరేట్గా కోయంబత్తూరు అట్లాంటివి వెళ్ళకపోయినట్లయితే దొడ్డబెట్ట చూసుకున్న తర్వాత ఇక్కడికి రావచ్చు, లేకపోతే ఇక్కడ చూసుకున్న తర్వాత దొడ్డబెట్ట వెళ్ళచ్చు. ఎవరైతే ఫోటోషూట్స్, రీల్స్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఊటీలో. చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్తో వచ్చిన గ్యాంగ్, కర్ణాటక గ్యాంగ్ చాలా అంటే చాలా హల్చల్ చేస్తున్నారు ఇక్కడ. ఇది ఊటీలో ఉన్న టీ గార్డెన్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎవరైనా ఊటీ వస్తున్నట్లయితే ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.